సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిష్ శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణ మూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాజ్ఞాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. కుంభరాశి వారికి ఈ వారం గ్రహస్థితి కొంత మెరుగుపడింది. గత 2-3 వారాలుగా మనం ఏం చెప్తున్నాము, ఏ గ్రహము అనుకూలంగా లేదు. ముఖ్యంగా గురువు స్థానం మారిపోయిన తర్వాత గురుబలం తగ్గిపోయాక ఒక్క చంద్రబలం ఒకటే ఉన్నది. ఆ చంద్రుడు కూడా బలహీనమైపోతూ ఉన్నారు. ఒక్కొక్కసారి యోగించట్లేదు. 9 గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయనేటువంటి మాట మనం మాట్లాడుకుంటున్నాం. ఈ వారంలో చంద్రుడు పూర్తిగా బలంగా ఉన్నారు, రవి పూర్తిగా బలంగా ఉన్నారు. దీనివల్ల ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అర్ధసిద్ధి సదారోగ్యం బంధు సంతోషవర్ధనం అన్నది శాస్త్రం. ఇక్కడ ఆత్మస్థైర్యం పెరిగి, ఏంటి మనం ఇలా అయిపోతున్నాం, మనం ఇలా ఉండకూడదు కదా, ఇలా చెయ్యకూడదు కదా అనేటువంటి విధానంలో మీరు వెళుతూ ఉండేటువంటి మార్గాన్ని, ఆ పంధాన్ని మార్చుకుని వేరే పంధాలో ముందుకెళ్ళేటువంటి పరిస్థితులు ఉంటాయి. ఇలా మాట్లాడితే అవ్వట్లేదు, వేరేలా మాట్లాడి చూద్దాం, ఇలా చేస్తే అవ్వట్లేదు, వేరేలా చేసి చూద్దాం అనేటువంటి ఆలోచనల యొక్క మార్పు వస్తుంది. అలాగే మీ మీద మీకు కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కూడా దశమంలో దిగ్బలయుక్తుడైనటువంటి రవి కారణమవుతారు అటువంటి వాటికి. అలాగే ఏ పని ప్రారంభించినా సరే ఉన్నత స్థాయిలో సపోర్ట్ దొరుకుతుంది. ఎందుకు? పై స్థాయిలో ఉండేటువంటి అధికారులు కానీ, పై స్థాయిలో ఉన్నటువంటి, అంటే మీరు ఎంప్లాయీ అయితే మీ పైన ఉండేటువంటి వారు, పైన పనిచేసేటువంటి వారు, ఉన్నత అధికారులు, వీరందరూ కూడా మీకు సపోర్టివ్ గా ఉంటారు. అది మీకు గొప్ప అండగా ఉంటుంది. ఏదో ఒక చిన్న సపోర్ట్ దొరికినట్టు, చిన్న హోప్ దొరికినట్టు ఖచ్చితంగా ఈ వారం అనిపిస్తుంది. అది కుంభరాశిలో వచ్చేటువంటి, కుంభరాశి వారులకు వచ్చేటువంటి గొప్ప మార్పు. కాబట్టి గత వారాలతో పోల్చుకుంటే ఈ వారంలో రవి యొక్క బలం పెరగడం, చంద్రుని యొక్క బలం పెరగడం అనేటువంటి విషయాలు కొంత మంచిగా కనబడుతూ ఉన్నాయి. దీనివల్ల అటు ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు తగ్గుముఖం పడతాయి. అలాగే మానసికంగా పడుతూ ఉన్నటువంటి, అంటే ఈ మెంటల్ టెన్షన్స్ కానీ, లేదా ఏదైనా సైక్రియాట్రిక్ ప్రాబ్లమ్స్ కానీ, ఇటువంటి వాటి నుండి, స్కిన్ ప్రాబ్లమ్స్ నుండి బయటపడేటువంటి పరిస్థితులు ఉంటాయి. అయితే ఇంత మనం డబ్బు ఖర్చు పెట్టేస్తున్నాం కదా, ఈ డబ్బు ఎలా సంపాదించుకోవాలి అనేటువంటి ఆలోచనలు అధికమవుతూ ఉంటాయి. అటువంటి టెన్షన్స్ నుండి కూడా బయటపడుతూ ఉంటారు. కాబట్టి కుంభరాశి వారి యొక్క గ్రహస్థితి కొంత మెరుగుపడుతూ ఉన్నది. రానున్నటువంటి కాలంలో ఇంకా మెరుగ్గా మారుతూ ఉంటుంది. వీరు మరిన్ని అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై ఎక్కువగా ఈ రాశి వారు అమ్మవారి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు ఆదివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము ఎరుపు. తదుపరి మీనరాశి.